सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। రెండవ అధ్యాయం 11వ శ్లోకం నుండి చూడండి మళ్ళీ ఒకసారి. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితా నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓకే, 11వ శ్లోకం నుండి భగవంతుడి బోధన. మొదటి శ్లోకంలో 7వ కోడని దాని గురించి ఏడుస్తున్నావు అంటూనే దేహం అశాశ్వతమైంది, నిరంతరం మారిపోతూనే ఉంటుంది, ఇది తప్పనిసరిగా సరిపోతుంది. మరి దేహం గురించి ఎందుకు ఏడుస్తున్నావు? ఖచ్చితంగా అన్ని దేహాలు పోయేటివేనండి అని చెప్పారు. సో దేహాల గురించి ఏడుస్తున్నారు అని అంటే ఉండవలసిన జ్ఞానం లేదు అని అర్థం. ఎందుకు దేహం పుట్టింది ఖచ్చితంగా పోవడానికే. మరి దీన్ని ఎవడో నిలబెట్టలేడు కదా, మరి ఎందుకు ఏడవడం? దేహానికి సంబంధించిన జ్ఞానం లేదు, అసలు ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞానము లేదు. సో రెండో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మదృష్ట్యా చూసినప్పుడు వ్యక్తికి మరణం అనేది లేదు. నేను ఉంటా, నువ్వు ఉండవు, అందరూ ఉన్నారు. జీవదృష్ట్యా చూసిన ఈ జన్మ రాకముందు ఉన్నాడు, ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా జన్మ ఉంది. మరి ఒక జన్మ నుండి ఒక జన్మకు వెళుతూనే ఉన్నాడు కదా, కాబట్టి ఎప్పటికీ ఉన్నట్టే కదా, దేహాలే కదా పోయేటి ఎందుకు అని. లేదా ఆత్మదృష్ట్యా చూసినా అసలు మరణం అనేది లేనే లేదు. మరి ఎందుకయ్యా ఏడవడం? అయ్యా నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ వ్యక్తి ఆత్మ అయి ఉండొచ్చు, కానీ మరి దేహం కనిపించకుండా పోతుంది కదా చనిపోయినప్పుడు. సరే, నీకు ఏ దేహం మీ తాదాత్మ్యం ఉంది? ఏ దేహం అంటే మా తాతగారు, గురువు గారు వాళ్ళని. సరే, మీ తాతగారైనా గురువుగారైనా నువ్వు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఎప్పటికీ ఉన్నారా? లేదండి, మారిపోతూ ఉంది. దానికి బాల్యం పోయి యవ్వనం వచ్చింది, యవ్వనం పోయి వృద్ధాప్యం వచ్చింది,
అలాగే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. బాల్యం ముద్దుగా ఉంటుంది, అందరూ కోరుకుంటారు మళ్ళీ బాల్యంలోకి వెళితే ఎలా ఉంటుందోనండి, ఆ రోజులే వేరండి ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. కానీ అది పోకుండా ఆగుతుందా? వెళ్ళిపోతుంది. మరి యవనం వచ్చింది, యవనం వద్దు అని అనుకుంటారా? వచ్చింది. ఇక్కడ దీని ఎంజాయ్మెంట్ ఇది వేరుగా ఉంటుంది. బాల్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. యవనం వచ్చింది, యవనం కూడా 10 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. వృద్ధాప్యం వద్దన్నా వస్తుంది, యవనం కనిపించదు మళ్ళీ. మరి యవనం పోతుంది, పట్టుకుంటున్నావా? వృద్ధాప్యం వస్తుంది, ఆపుతున్నావా? ఏమీ లేదు కదా. దాన్ని యాక్సెప్ట్ చేసినట్లుగానే ఇప్పుడు మళ్ళీ ఈ వృద్ధాప్యం కూడా వెళ్ళిపోయి మళ్ళీ జీవుడికి భార్యం వస్తుందయ్యా. యాక్సెప్ట్ చెయ్యి. ఈ దేహంలో అవస్థలు అనేటువంటివి తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటివి. చెయ్యకపోతే అవకాశమే లేదు, నువ్వేం చేయలేవు ఇక్కడ. యాక్సెప్ట్ చేస్తే బాధ తగ్గుతుంది. సరేనండి, కానీ బయట నుంచి వచ్చేటువంటి విషయాలు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా అనేక రకాలుగా బాధలు వస్తూ ఉన్నాయి కదా, సమస్యలు వస్తున్నాయి కదా. అంటే దేనికి వస్తాయి బాధలు? శరీరానికి వస్తాయి, మనసుకు వస్తాయి, బుద్ధికి వస్తాయి. 3 రకాలుగాను వస్తూనే ఉంటాయి. అయితే వచ్చేటువంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి పోవడం కొరకే. అది గుర్తించు. మాత్రా స్పర్శాస్తు శీతోష్ణ సుఖ దుఃఖదాహ ద్వంద్వాలు. ఎప్పుడు ప్రపంచమంతా ద్వంద్వమయమే, రెండవది లేకుండా ఒకటి ఉండడానికి అవకాశమే లేదు. బొమ్మ అంటాం, బొరుసు పక్కన ఉంటుంది. అలాగే రాత్రి చీకటి పోతుంది, పగలు వెలుగు వస్తుంది. అవునా? యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్క విషయానికి ఓ కాయిన్కి రెండో వైపు ఉన్నట్లుగానే దీని కూడా సెకండ్ వైపు కనిపిస్తూనే ఉంది. ఏది స్థిరంగా నిలబడదయ్యా, అలాగ వస్తూ ఉంటాయి, పోతుంటాయి, వస్తుంది. ఆకమహ అపాయిన అనిత్య, ఏది శాశ్వతంగా ఉండదయ్యా. తాం తితిక్షస్వ. కాబట్టి వాటిని ఓర్చుకో అని మనసు నిగ్రహించుకోవాలి. ఎందుకనంటే కొన్ని విషయాలు జాగ్రత్త వహించి ప్లాన్ చేసుకుని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి చేసి తీరాలి. నువ్వు చేసేటువంటి వ్యవహారాలలో ఏ పని అయినా సరే ప్రాపర్ వేలో చేయగలగాలి, రైట్ వేలో చేయగలగాలి, సరైన పద్ధతిలో చేయగలగాలి. అది నీ చేతుల్లో ఉంటుంది. కానీ చేయవలసిన విధానంలో చేయకపోతే మాత్రం ఫలితం వ్యతిరేకంగా వస్తుంది, ఏం చేయలేవు. అయితే నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నానండి, కానీ ఫలాలు వ్యతిరేకంగా వస్తున్నాయి అని అంటే, అప్పుడు పాండవుల విషయమే చూడండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ తప్పులు చేయలేదు, కానీ వాళ్ళకి అన్ని కష్టాలే వస్తున్నాయి. వాళ్ళు కవటవలు అన్నీ తప్పులే చేస్తున్నారు, కానీ అన్ని ఫలాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎలాగా అంటే, ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటివన్నీ పూర్వంవి. ఈరోజు నువ్వు తినాలి అంటే నిన్న రెడీ చేసి పెట్టుకోగలగాలి. ఈరోజే పని చేసి సంపాదన తెచ్చుకొని ఈరోజే వండుకొని తింటాను కుదరదు. నిన్న రెడీ చేసి పెట్టుకుంటే ఈరోజు తింటావు, ఈరోజు రెడీ చేసుకుంటే రేపు తింటావు. అలాగే పోయిన జన్మల్లో చేసినట్టు ఈ జన్మలో అనుభవిస్తావు, ఈ జన్మలో చేసినట్టు ఆ తర్వాత జన్మలో అనుభవిస్తావు. మరి ఇప్పుడు నేను తప్పు చేయకపోయినా ఎందుకు కష్టాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అంటే, పూర్వజన్మల్లో చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పరిపక్వమయ్యి అవి నీకు ఫలాల రూపంలో వస్తూ ఉన్నాయి. యాక్సెప్ట్ చేయి, తితిక్షస్వ. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాయి, కానీ దెబ్బకు ప్రతి దెబ్బ అన్నావు అని అనుకో, అది మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది. ఎవరిని ఏమన్నా మళ్ళీ కూడా అంటాడు, ఖచ్చితంగా అంటాడు. నువ్వు ఎదురుగా నా చాటుకన్నా అనుకున్నా ఉంటాడా? ఏమనకుండా నిగ్రహించగలిగేటట్లయితే, నువ్వు కానీ నిన్ను నిగ్రహించుకోగలిగితే తితిక్షస్వ, వెళ్ళిపోతుందండి అని. ప్రారబ్ధం భుంజత నశ్యేత్, అది అనుభవిస్తే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ అలాంటి తయారు కాకుండా నిలబెట్టుకోగలిగితే ఏమవుతుందండి? ఇదిగో చూడండి ఏమవుతుంది అంటే అద్భుతమైన విషయం. యం హి నౌ యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. బాగా గమనించుకోండి.
ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఎప్పుడూ సుఖంగా ఉండాలి అని. కానీ వ్యవహారాల్లోకి వెళ్ళేటప్పటికి నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అనుకుంటాడు, నాకు అనుకూలంగా చేసుకుంటాను అని అనుకుంటాడు. నీకు అనుకూలమైంది ఇతరులకు ప్రతికూలమైతే, నీకు ఇష్టమైంది ఇతరులకు ఇష్టం లేకపోతే, నువ్వు ఒంటరిగా నీ అంతటి నువ్వు ఏమైనా చేసుకుంటూ ఉన్నావా వేరు. కానీ ఏమాత్రం ఇతరులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి? పాటించాల్సిన విధానాన్ని ధర్మం అండి అన్నారు. అయ్యా నేను ధర్మంగానే చేస్తున్నా, వాడు అడ్డుపడుతూ ఉన్నాడు, ఏం చేయాలి? దానికి అన్నారు ప్యూర్ మైండ్ అంటే ఏంటి అండి అంటే ఏ తప్పులు చేయకుండా ఉండడం అనేటువంటిది కాదు. క్వైట్ అలర్ట్ అండ్ విజిలెంట్ మైండ్ ఈజ్ క్వైట్ మైండ్ అండ్ ప్యూర్ మైండ్ అండ్ క్వైట్ అలర్ట్ అండ్ విజిలెంట్ మైండ్ ఈజ్ ప్యూర్ మైండ్ అని. శుద్ధమైన మనస్సు ఏది అని అంటే క్వైట్, నువ్వు తప్పు చేయకుండా ఉండగలగాలి. ఓకే. రెండోది, ఇతరుల చేత తప్పు చేయబడకుండా ఉండగలగాలి. నేను చేయాలనుకోలేదు కానీ వాడి మీద నమ్మకం ఉండడం వల్ల వాడు నన్ను ఆ విధంగా చేయించాడు. చాలా మంది ఇలాగే ఉంటారు. ధర్మ మార్గంలో ఉన్నాం, మేము మంచిగానే బతకాలనుకున్నాం, ధర్మంగానే బతకాలనుకున్నాం అనుకున్నప్పటికీ కూడా కొంతమందిని పిచ్చిగా నమ్మారు, మూర్ఖంగా నమ్మారు అని అనుకోండి. ఇప్పుడు వాడి స్థితిలో వాడు ఉంటాడు. అదే సద్గుణ సంపన్నుడా, మహాత్ముడా, ఆత్మజ్ఞాన, తన ప్రపంచం నుండి ఏమి కోరుకోడు. ఎవరు తన దగ్గరకు వచ్చి ఏం అడిగినప్పటికీ కూడా కరెక్ట్గా రైట్గా చెప్పడమే అవకాశం ఉంటుంది. సరైనటువంటి సలహా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కానీ ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ నువ్వంటే అత్యంత ఇష్టమైనప్పటికీ కూడా వాళ్ళకి చేతనైందే వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్తారు, వాళ్ళ స్థాయిని బట్టే వాళ్ళు చెప్తారు. అవునా? నువ్వు నమ్మి చేసినప్పుడు అది ఫలం వచ్చిన తర్వాత తెలుస్తుంది రైటా రాంగా అని. అప్పుడు ఇతరులను విమర్శిస్తే లాభమే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే నువ్వు చేయబోయే ముందే దానికి అన్నారు శాస్త్రబద్ధంగా చెయ్యి, లేదా ఇంకొకటన్నా ఊహించుకో అన్నారు. ఏమండి అని అంటే ఒక పని నీ యందు ఇతరులు ఆచరిస్తే నువ్వు ఎలా స్వీకరిస్తావో అదే పని నువ్వు ఇతరుల యందు చేసిన అలాగే స్వీకరిస్తారనేది గుర్తుంచుకోగలగాలి. అవునా? ఇతరులందరూ నాకు అనుకూలంగా వ్యవహరించాలి అని అనుకుంటావు, మరి నువ్వు ఇతరులకు అనుకూలంగా వ్యవహరించాలన్నా లేదా? కాబట్టి ఎవడికి అనుకూలంగా ఉండాలన్నా కూడా దెబ్బ తగలచ్చు. కానీ ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు ధర్మంగా ఉండాలి అని అనుకోవాలి, శాస్త్రబద్ధంగా నడుచుకోవాలి అనుకో. దానికే అన్నారు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో. చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా ఉండగలగాలి. ఎస్, నేను కరెక్ట్గానే చేశాను, కానీ ఇతరులు విమర్శించినప్పుడు అప్పుడు ఎదుర్కోవచ్చు. దానికి ఏమన్నారు అంటే ఇతరులు తప్పులు చేసి ఆ తప్పుల్ని మన మీద వేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? వాడిని వేసిన బట్టి వీళ్ళని ఏం చేస్తాడు, తప్పులని చేస్తాడు, ఇతరుల మీద నెట్టేస్తాడు. మంచి ఫలాలు వాడికి కావాలంటాడు, చెడు ఫలాలు ఇతరుల మీద వేసేస్తాడు కదా. విజిలెంట్ అన్నారు. నువ్వు కరెక్ట్గా ఉండాలి, సరిగా చేయాలి, ధర్మంగా చేయాలి. ఇతరుల చేత ఆకర్షించబడి కూడా చేయకూడనిది చేయకూడదు. మూడవది ఇతరుల తప్పు చేసినప్పుడు అది నీ మీద వేయడానికి ప్రయత్నం చేస్తాడు, కరెక్ట్గా ఎదుర్కొని వాళ్ళ మీదకి తోసివేయాలి. ఎదుర్కోవాలి, నీ మీద రానియకుండా చూసుకోగలగాలి. అప్పుడు ఏమవుతుంది? ఇదండి ఇట్లాగా చేయలేనటువంటి పని ఏదైతే ఉందో సత్కర్మ, సరైన కర్మ, ధర్మబద్ధమైన కర్మ. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నీ ప్రయత్నం ఈ విధంగా ఉండగలగాలి. కానీ నేను కరెక్ట్గానే ఉంటూ ఉన్నా నాకు చెడు ఫలాలు వస్తూ ఉన్నాయి, ఏవో విపరీతమైన ఫలాలు వస్తున్నాయి అంటే అవి పూర్వజన్మలో చేసుకున్నటువంటివి పక్వమై నీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. కామ్గా ఓర్చుకో, వెళ్ళిపోతాయండి ఏనన్నారు. ఎంహి నవ్యధయంతి అయితే ఇలాగా అనుకోకుండా బయట నుంచి వచ్చి మీద పడి ఫలాలు ఏవైతే దుఃఖాలను కలిగిస్తున్నాయో అవి నీ మనస్సును ఆ దుఃఖాల్లో పడిపోనివ్వకుండా చేసుకోగలిగేటట్లయితే, అయితే తెలివైన వాడు తప్పు చేసి ఇతరుల మీద నెట్టేసినా ఖచ్చితంగా అది వాడికే వస్తుంది. వీడికంటే పైన వాడు దానికే అంటారు చూడండి,
తాడి తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటాడు అనేటువంటిది, తల తన్నేవాడు ఉంటాడు అనేటువంటిది. అలాగే ఇంకా కొంతమంది కూడా ఏం చేస్తారంటే, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను సుప్రీము, నేను సూపరు. ఇక్కడ భగవంతుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే సూపర్, సుప్రీం. ప్రతి ఒక్కరు ఆయన అనుసరించి చేసి తీరాల్సిందే. సో కాబట్టి ఏంటి అని అంటే, నేను ఏం చేస్తే నా మనసు శాంతిస్తుంది, నేను వెనకలో ఉన్న పరమాత్మకు దగ్గర అవుతాను, ఇదే సత్కర్మ, ఇదే సరైన కర్మ, ఇదే నీకు శాంతినిచ్చే కర్మ, ఇదే ఎదుగుదలకు అవకాశం ఇచ్చేటువంటి కర్మ. ఇలాగా వ్యవహరిస్తూ బాధ బయట నుంచి వచ్చినా మనసును నిగ్రహించుకోగలగాలి, బాధలో పడిపోకుండా ఉండేటట్టు చూడాలి. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆర్తిగా భగవంతుని ప్రార్థించగలగాలి. అలాగే శాస్త్రాలని మననం చేసుకోగలగాలి, చేసింది కరెక్టా లేదా అని తెలుసుకోవాలి. ఒకటి మనసు కృంగిపోకుండా భగవంతుని ఆర్తిగా చెప్పించగలగాలి. పురుషర్షభ అంటున్నాడు, పురుషులలో శ్రేష్ఠుడా. పురుషం నవ్యధయంతి ఏదే, ఏ పురుషుణ్ణి అయితే ఇది వ్యధకు దుఃఖానికి లోను చేయదు అని అంటున్నాడు. ఏమండి, కర్మలంటూ పురుషులే చేస్తారా, స్త్రీలు చేయరా? ఇక్కడ బాగా గుర్తించాల్సింది, ఒక వ్యక్తి ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకొని రైట్ వేలో ముందుకెళ్ళాలి అనుకుంటే అహమే వస్తుంది ముందు. వాడేవాడు నాకు అడ్డు రావడానికి, నా ఇష్టం వచ్చింది చేస్తా, నువ్వేవాడు నాకు అడ్డు రావడానికి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా, కౌరవులు అదే కదా అన్నారు ధర్మరాజాలు, వీళ్ళకి తండ్రి లేడు, వీళ్ళకి రాజ్యం లేదు, వీళ్ళు బచ్చాలు ఎంత, వీళ్ళు 5 మంది, వీళ్ళ కథ ఏంటి అని అన్నాడు. ఆ పక్కన కృష్ణుడు పక్కన ఉన్నాడు అనుకున్నా, వాళ్ళతో కలిపితే వీడు 6వ వాడే కదా, వీళ్ళు మాకు ఒక లెక్క అని అనుకున్నారు. కానీ బలం ఆత్మ నుండి రావాలి, భగవంతుడి నుండి రావాలి. అవునా? ఎలా వస్తుంది అంటే, నువ్వు చేసేది కరెక్టా లేదా, నీకు శాస్త్రజ్ఞానంతోనైనా చూసుకో ఉండాలి, లేదా నీ మనసులో సంఘర్షణ ఏర్పడకుండా ఉండాలి, లేదా నీ గురువు నిన్ను ఆశీర్వదించి ఉండగలగాలి. రైట్, పద ముందుకి, ఇది కరెక్ట్ అని అనగలిగినప్పుడు లోపల నుంచి బలం వస్తుంది. సో ఆ బలం ఏం చేస్తుంది తెలుసా, పురుషం అన్న స్త్రీ అని ఎందుకు అనలేదు అని అంటే, వ్యక్తి దుఃఖం వస్తే నిగ్రహించుకోవాలి, దాన్ని బయటనే నిలబెట్టాలి అని అనుకుంటే, దేహాత్మభావంలో ఉన్నవాడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. ఎప్పుడైనా సరే, వాడు ఎంతటి వాడైనా సరే, త్రిలోకాధిపతి అయినా సరే. మనకు అందుకే చెప్పింది పురాణాలు అన్నింట్లో, ఇతిహాసాల్లో కూడా ఏంటి, అహంకారంతోనే వ్యవహరించారు వాళ్ళు. వాళ్ళకి బలం ఉంది, జ్ఞానం ఉంది, కానీ లోపల నుండి వివేకం బయటికి రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మ దృష్టిని పెంచుకోలేదు. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి తేడా ఏంటి అంటే, దేహమే నేను అనుకొని వ్యవహరించాడు హిరణ్యకశిపుడు, ఉన్నది ఆత్మే కదా, అదే నారాయణుడు అని వ్యవహరించాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఇంత పిల్లాడే గెలిచాడు, హిరణ్యకశిపుడు త్రిలోకాధిపతి సర్వనాశనం అయ్యాడు, భయంకరంగా చచ్చాడు. వాడు కానీ, వాడి సైన్యం కానీ, వాడి బలగం కానీ, వాడి తపశ్శక్తులు కానీ ఏమీ ఉపయోగపడలేదు, వాడికి పిచ్చోళ్ళలాగా చచ్చాడు. సో ఇక్కడ ప్రపంచంలో శరీరాలన్నీ అనాత్మే. వాస్తవానికి శరీరాలకి ఏ శక్తి ఉండి సావదు. ఆత్మనా విందతే వీర్యం అన్నారు. నీకు సరైన సమయంలో ప్రోత్సాహం రావాలి అన్నా, శక్తి రావాలి అని అన్నా, భగవంతుడిని ఆశ్రయిస్తేనే. అప్పుడు అని ఏమన్నారు అని అంటే, పురి శయనాత్ పురుష పూరయతి ఇది పురుష, అంతటా నిండు ఉన్న భగవంతుడే పురుషుడు అనేవాడు, ఈయన ఈశ్వరుడు. కానీ ప్రతి దేహంలోనూ పురుషైన దేహము లోపల ఆత్మగా ఉన్నాడే వీడు పురుషుడు. ఆ భగవంతుడే ఇక్కడ జీవుడుగా కూడా ఉన్నాడు, నేను ఆత్మను. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, వ్యక్తి శ్రేయస్సును ఆశ్రయించినప్పుడు అందరికీ మంచినే చెప్తాడు, మంచినే చేయిస్తాడు. ప్రతి ఒక్కడూ ఎదగాలి అని అనుకుంటాడు, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఎదగాలి అనుకుంటాడు. కానీ దేహాత్మభావం వచ్చినప్పుడు తనకే ప్రాధాన్యత ఇచ్చుకుంటాడు. న్యాచురల్, నేను చెప్పినట్టు అందరూ వినాలి. దానికి అవకాశాలు వచ్చాయంటే రాక్షసులాగా ఎదగడం జరుగుతుంది. దానికి ఇక్కడ ఏంటంటే, దుఃఖాలను బయటపెట్టి
సరైన నిర్ణయం తీసుకొని సత్కర్మ ఆచరించి ఆత్మస్థితిలో సుఖంగా నిలబడాలి అని అనుకునేటట్లయితే దేహం కాదు ఆత్మ అనే భావం రావాలి లోపల. ఈ ఆత్మయే అందరిలో ఉన్నది అనేటువంటి విషయం కూడా రావాలి. అందరికీ శక్తిని ఇచ్చేది వెనకలో ఉన్న ఆత్మ ఒకటే. నువ్వు ఆత్మను ఆశ్రయించినప్పుడు, ఆత్మభావాన్ని పొందినప్పుడు బయట నుంచి ఏది వచ్చినా అక్కడే ఆపగలవు. దాంతో తాదాత్మ్యం చెందవు. అనుకూలమైన దెబ్బే, ప్రతికూలమైన దెబ్బే. చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ఇక్కడ భావన ఉపనిషత్తులో అత్యద్భుతంగా బోధిస్తారు. అక్కడ అమ్మవారి చేతిలో పాశం అంకుశం రెండు ఉంటాయి. రాగ పాశ ద్వేషో అంకుశ. ఎక్కడైనా ప్రత్యేకంగా ఒక చోట అనురాగం అనేది ఉంది అని అంటే అది ఎదగనివ్వకుండా కట్టిపడేస్తుంది. ఓకే. రెండోది, ఒక చోట ఈ మమకారం ఉన్నప్పుడు దానికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ మీద ద్వేషం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ద్వేషం అనేది కానీ బయటకు వచ్చి ఇతరులను దెబ్బ కొట్టాలి అని కానీ అనుకున్నారా, ద్వేషం ఏం చేస్తుంది, మనసుని సంపూర్ణంగా నిర్వీర్యం చేసేస్తుంది, శక్తిహీనుని చేసేస్తుంది, రగిలిపోయేటట్టు చేస్తుంది, మండిపోయేటట్టు చేస్తుంది. నువ్వు సంపాదించుకున్నటువంటి పుణ్య ఫలాలు సద్గుణాలు కరిగిపోతాయి. ముందు లోపల ముందు పుణ్య ఫలాలు కరిగిపోతాయి, సద్గుణాలు వెళ్ళిపోతాయి, శక్తులు వెళ్ళిపోతాయి, చివరికి బయట కూడా ఉన్న పేరు కూడా వెళ్ళిపోతుంది. అహంకారాన్ని కానీ ఆశ్రయిస్తే కౌరవులకు జరిగింది అదే, రావణాసురుడికి జరిగింది అదే, సర్వులకు జరిగింది అదే. వీళ్ళు ఈ పురాణాలు పెద్ద పెద్దవే ఎందుకు చూపిస్తామనంటే అందరికీ తెలుసు కాబట్టి. ఇక్కడ ప్రతి ఒక్కడూ కూడా వాడి జీవితాన్ని వాడు చూసుకుంటే దేహాత్మభావం వచ్చిందా ఖచ్చితంగా ద్వేషం అనేది బయటకు వస్తుంది. రకరకాలుగా ఊహించుకోవడం జరుగుతుంది ఎదుటి వాళ్ళని. ప్రతి కర్మకు ప్రతికర్మ అనేది ఉంటుంది. దానికే అన్నారు ఆత్మను ఆశ్రయించిన వాడు సమస్య వచ్చినా తొలగించుకుంటాడు, రెస్పాండ్ అవుతాడు అని అన్నాడు. కానీ దేహాన్ని ఆశ్రయించిన వాడు ఉన్నాడు, అహంకారాన్ని ఆశ్రయించిన వాడు రియాక్ట్ అవుతాడు అన్నారు. టిట్ ఫర్ టాట్, మాట్లాడితే కొడతా. సో వాడు ఆలోచించాడు, ఏమన్నా అన్నాడు, ఒక్కడు వేసాడు, ఏదో విధంగా ఎదురు పడితే కష్టం కలిగిస్తే నష్టం కలిగిస్తే బాధ కలిగిస్తే నా దెబ్బగా భయపడి వెళ్ళిపోతాడు అని అనుకుంటాడు. కానీ నువ్వు చేసిన ఆ కర్మే నిన్ను కంప్లీట్గా ముంచేస్తాడు. దానికి పురుషర్షభ, అయ్యా నువ్వు భగవంతుడిని ఆశ్రయించు, ఆత్మభావాన్ని పొందు. ముందు ఏది బయట నుంచి వచ్చి దుఃఖాన్ని కలిగించడానికి అవకాశం వస్తుందో దాన్ని బయట నువ్వు ఆపాలి అని అంటే లోపల భక్తి అనేటువంటి బుల్లెట్ ప్రూఫ్ వేసుకోగలగాలి మనస్సుకి. అది వేసుకుంటే ఆర్తిగా దేవుణ్ణి కానీ ప్రార్థిస్తే అప్పుడు మనసు నిలబడుతుంది. మరి ఫలం ఎందుకు వస్తుందో అర్థమవుతుంది, బాధ ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. అవునా, ఆర్తిగా భగవంతుని ప్రార్థించి బాధను తొలగించుకోగలగాలి, మళ్ళీ ట్రాక్లోకి రాగలగాలి. సో కాబట్టి ఏంటంటే మనిషికి సత్కర్మలు చేయలేక కాదు, ముందుకు సమస్య వచ్చినప్పుడు గిలగిలగిలలాడి కింద పడిపోవడం జరుగుతుంది. ఎప్పుడు అట్లాగే జరుగుతూ ఉంటుంది. ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకు ఒక అడుగు ఎక్కి జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏది వచ్చినా ముందు మనస్సు రియాక్ట్ కాకూడదు, మనస్సు స్పందించకూడదు, ఎమోషన్స్కి అవకాశం ఇవ్వకూడదు. నెగిటివ్ పాజిటివ్ ఏ ఎమోషన్ని పైకి రానియకూడదు. బుద్ధితో విచారణ చేయగలగాలి. అప్పుడు తప్పు నీదైతే సరిదిద్దుకోవచ్చు. అనేక రకాలుగా ఎదుటివాడికి నువ్వు బాధ కలిగించునంటే అయ్యా సారీ అని చెప్పచ్చు కదా. ఎదుటివాళ్ళు అర్థం చేసుకోలేక కుంగిపోతూ ఉన్నా ఓదార్చచ్చు. ఈ రెండు రకాలుగా నీకు అవకాశం ఉంటుంది. అవునా, నీ వలన జరుగుంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, తొలగించేసుకోవచ్చు. కానీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పురుషర్షభ. సో కాబట్టి యం హి ఏనం నవ్యధయంతి. అదిగో బయట నుంచి వచ్చే ఈ ద్వంద్వాలు
ఏ వ్యక్తి శరీర మనోబుద్ధులని కృంగదీయకుండా ఉంటాయో, దెబ్బతీయకుండా ఉంటాయో, పతనం చేయకుండా ఉంటాయో, ప్రభావితం చేయకుండా ఉంటాయో, స్థిరంగా నిలబడేటట్టు చేస్తాయో, ఆ వ్యక్తి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దానికే ఉన్నారు దుఃఖం సుఖం సమహ. శ్రమ సుఖ దుఃఖం. సుఖం వచ్చినా ఆపు. సుఖంలో మునిగిపోయావా తర్వాత మర్చిపోతావు, లాగిపోరావు కిందకి. దుఃఖం, దుఃఖంలో కృంగిపోయావా, రెండిటికి చూడండి. సుఖంలో మునిగడం అన్న కిందికి వెళ్ళడమే, దుఃఖంలో కృంగడం అన్న కిందికి వెళ్ళడమే. ఏదికి దేహాత్మభావంలో గడిపోవడమే. రియాక్ట్ అయితే దేహాత్మభావం వచ్చేస్తుంది. సో కాబట్టి ఏం చేయగలగాలి, కొంచెం ఆర్తిగా దేవుని ప్రార్థిస్తే ఎమోషన్స్ ఆగుతాయి, రియాక్షన్స్ ఆగుతాయి. ఆగినప్పుడు బుద్ధితో ఆలోచన చేయగలిగేటట్టయితే రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంది. సమస్యను సరిదిద్దుకో. అప్పుడేమవుతుంది, లోపల శాంతి కానీ కలిగిందా, అలజడి వెళ్ళిపోయిందా, అశాంతి వెళ్ళిపోయిందా, మనసు స్థిరత్వాన్ని పొందిందా, మనసు స్థిరత్వాన్ని పొందిందా, ఓ నువ్వు ఆత్మలో ఉన్నావు. ఇదే బయట నుంచి వచ్చే ప్రతి కర్మకు చేయాల్సినటువంటి విధానం ఇది. కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతాం ఒక ఎత్తు, కానీ ఫలాలు వచ్చినప్పుడు మన రియాక్షన్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టే ఎదుగుదల. దానికి అంటారు గురువులు, అయ్యా పాపము పుణ్యం అనేది కర్మలో లేదు, ఫలాలలో ఉంది అని. అర్థమైనా? అయ్యా తప్పులు చేయకుండా ఎవడూ ఉండడు. మానవుడు అన్నప్పుడు ఖచ్చితంగా తప్పులు చేస్తూ ఉంటాడు. అయితే తప్పులు చేసే ఇతరుల మీద నెట్టేస్తే ఏమవుతుంది, పాపం అయి తిరుక్కొని ముంచాడు బాగేస్తుంది, సునామీలో ముంచి పారేసినట్టు ముంచేస్తుంది. తప్పు చేసి ఓ క్షమాపణ చెప్పగలిగి సరిదిద్దుకోగలిగితే ఓ నువ్వు దుఃఖాల్లో మునిగిపోకుండా ఉంటావు. సో కాబట్టి ఏంటంటే వాంటెడ్గా ఇతరులకు బాధ పెట్టడమే లక్ష్యం కలిగిన వాడు ఎవడయ్యా అంటే ఎవరంటారు, డిస్టర్బ్డ్ మైండ్ అంటారు. మనసు స్థిమితత్వాన్ని కోల్పోయిన వాడు అని అంటారు. అది అప్పుడప్పుడే తెలియదు, బట్టలు చింపుకొని రోడ్లో తిరిగేటప్పుడు తెలుస్తుంది వ్యక్తికి పిచ్చోడు అయిపోయాడండి అని. పిచ్చోడు ఆ పిచ్చితనం అదే ఒక్కసారి రాదు. మనం ఇతరులకు కలిగించే కష్టాలు ఉన్నాయి, ఇతరుల ఎదుగుదలకు అడ్డుపడము, ఇతరుల సుఖాలకు అడ్డుపడము, ఇతరులకు మంచిగా అడ్డుపడము, చేసే నేను ఎదగడం కొరకు ఇతరులని దెబ్బతీస్తున్నామే, అవన్నీ లోపల క్రమంగా కిందికి లాగుతూ ఉంటాయి. ఆ లోపల అలజడి పెరిగిపోతూ ఉంటుంది. పనుకున్నాను నిద్ర రాదు, మనసు నిద్రపోవాలనుకున్న ఏదో ఒక మత్తును ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏంటంటే ఎప్పుడు మత్తులు దహిస్తూ ఉంటే ఎదుగుదల ఎక్కడి నుంచి బుద్ధి చచ్చిపోతూ ఉంటుంది. సో కాబట్టి నువ్వు శాంతిలో ఎదుగుతున్నావా, భగవంతుడికి దగ్గర అవుతున్నావు. అశాంతిలో ఎదుగుతున్నావా, భగవంతుడికి దూరం అవుతున్నావు. అసలు లక్షణాలు పెరిగిపోతున్నాయి, దేహాత్మభావాన్ని పొందుతున్నావు, పతనం అవుతూ ఉన్నావు. అయ్యా ఒకవేళ నీకున్న సమర్థతను బట్టో, నీకు ఇంతకుముందు నీకున్న పేరును బట్టో, నీ సంపదలు అధికారాలు ఏమైనా చుట్టూ ఉంటే ఉండొచ్చునేమో, కానీ అవి కూడా ఒక రోజుకి పక్కకు వెళ్ళి వాటిని ఏమీ చేయలేవు. నువ్వు పడుకునేది ఒకే బెడ్డే, తినేది పిడికడ అన్నమే, ఒకే బట్టే కట్టుకుంటాం. అవునా? అంతకంటే మనం ఎక్కువ ఏమీ చేయడానికి అవకాశం లేదు. అయితే ఈ దేహాన్ని వదిలేసావా, నువ్వు ఇంతవరకు ఇక్కడ తయారు చేసి పెట్టాడు, ఏవి నీ వెంట రావు. నువ్వు చేసిన పుణ్యం పాపమే నీ వెంట వస్తుంది. అశాంతిలో చచ్చిపోయావా, అల్పమైన నీచమైన జన్మల్లో వెళ్ళిపోతావండి. శాంతిలో చనిపోయావా, ఉత్తమోత్తమైన జన్మలు పొందడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి నీ మానసిక స్థితే నీ తర్వాత ఫలాలను కూడా నిర్ణయిస్తుంది. కానీ మనసును సంపూర్ణంగా ఎవడైతే శాంతిని నిలబెట్టుకోగలడో, చెదరకుండా బయట నుంచి వచ్చే ఫలాలకు ద్వంద్వాలకు చెలించకుండా నిలబెట్టుకోగలడో, సహ అమృతత్వాయ కల్పతే,
అతడే అమృతత్వాన్ని అందుకోవడానికి అర్హుడవుతాడు. పరమాత్మయే జీవుడు సాక్షాత్తు స్వతహాగా అనంతమైన ఆత్మీయ అయి ఉన్నాడు. కాకపోతే ఇంకా అనేక జన్మల్లో నువ్వు దేహాత్మ భావాన్ని పెంచి పోషించుకున్నావు కదా. లోపల కారణశైలిలో చేరినటువంటి పాప పుణ్యాలే ఏం చేస్తాయి? దేహాత్మ భావాన్ని నిలబెడుతూ వస్తాయి. దేహాత్మ భావాన్ని నిలబెడుతూ వస్తాయి. అయ్యా, జీవిత రహస్యం ఇదే. స్త్రీగా మారుతున్నావా, పురుషుడిగా మారుతున్నావా? అఫ్ కోర్స్ నెక్స్ట్ జన్మలో స్త్రీగా కూడా రావచ్చు. పూర్తిగా చంచలమైనటువంటి క్వాలిటీస్ వస్తే స్త్రీగాను రావచ్చు. పురుషుడు కూడా కిందికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. హై కాదు, నేను మంచి పనులు చేసి లోపల మనసును నిలకడ పెట్టుకుంటూ ఉత్తమమైనటువంటి గుణాలు పెంచుకుంటున్నానా, స్త్రీ మహాపురుషుడుగాను పుట్టచ్చు. ఏమండి, స్త్రీలో సద్గుణాలు ఉండవా అని కాదు. చనిపోయే ముందు బలహీనతలు బయటకు వస్తే స్త్రీ దేహం వస్తుంది. చనిపోయే ముందు ఉత్తమ క్వాలిటీస్ వస్తే పురుష దేహం వస్తుంది. కానీ ఆ పుట్టుక అనేటువంటిది మాత్రం చివరి క్వాలిటీ నిర్ణయిస్తారు. కానీ వెనకలు ఇంతవరకు సంపాదించుకున్నటువంటి ఉంటాయి, అవన్నీ వెంట ఉంటాయి. అన్ని మంచి గుణాలే ఉన్నాయండి, కానీ ఒక్క బలహీనత ఏదో ఉంది, అదే బయటకు వచ్చింది చనిపోయేటప్పుడు. ఓహో, స్త్రీ జన్మ రాస్తే రావచ్చు, కానీ వెనకల అన్ని మంచి గుణాలు ఉన్నాయి. స్త్రీగా పుట్టిన పరమపురుషుడిగా ఎదుగుతారు. పెద్ద 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 ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా సీఈఓలు అవుతున్న వాడు ఉన్నారా లేరా స్త్రీలో? కారణం ఏంటంటే వెనకల ఆ గుణాలు ఉన్నాయండి, ఉత్తమ గుణాలు ఉన్నాయండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనసులో గుణం పెరగాలి, బుద్ధిలో జ్ఞానం టాలెంట్ని ఇవ్వాలి. ఇవి రెండు కలిసినప్పుడే మనసు స్థిమితపడి ఆత్మదృష్టి వస్తుంది. అయ్యా, ఈ ఆత్మదృష్టి ఆధ్యాత్మిక జ్ఞానము, దాన్ని ఇచ్చిన ఆచార్యుడి యొక్క ఆశీర్వాదము అతి అద్భుతంగా ఇవి రెండు ఉన్నప్పుడే ఆ మనసు బుద్ధి రెండు కలిసి శాంతి అనేది పైకి వస్తుంది. దానికే అన్నారు ఆచార్యవాన్ పురుషో వేద. ప్రపంచంలో ఎంత గొప్ప మేధావి అయి ఉన్నా నేను దేహం కాదు ఆత్మ అనే జ్ఞానం వస్తుందా? దేహం అనే భావన నుండి బయటపడగా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆచార్యుడి యొక్క ఆశీస్సులు పొందావా, నీ టాలెంటు గుణం రెండు కలిసి ప్రేమ బయటకు వస్తుంది, మనసును శాంతింపజేస్తుంది. ఈ విధంగా శాంతిని ఎవడు పెంచుకుంటూ ఉన్నాడో సహ అమృతత్వాయ కల్పతే, అతడే పరమాత్మను అందుకోవడానికి, పరమాత్మగా మారడానికి, పరమాత్మ స్థితిని పొందడానికి అర్హుడవుతాడు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అయినా ఈ రెండు ఎప్పుడు మర్చిపోకూడదు. నీకు అనంత సుఖం, ఆత్మసుఖం కావాలన్నా బయట నుంచి వచ్చే వాటిని బేర్ చేయి. పారిపోకు, భయపడకు, బెదిరిపడకు, తొలగించుకో, స్థిరంగా నిలబడు, ఆత్మగా మారు. కానీ ఆత్మసుఖం కానీ కోరుకోలేదా, భగవంతుని ఆశ్రయించలేదా, నేను నువ్వు మార్చుకోవాలి అని కానీ మెలకువ రాలేదా నీలో, నీ చుట్టూ ఎన్ని ఏర్పడినప్పటికీ కూడా నీకు లోపల శాంతి రాదు. దేహానికి అందం రావచ్చు, బుద్ధిలో క్వాలిటీ ఏదేది టాలెంట్స్ రావచ్చు. అవునా? ఫ్యాషన్గా చెప్తూ ఉంటారు, నేను రోజుకు ఒక గ్లాసు వైన్ తీసుకుంటాను. తాగితే తాగారు, అందరికీ చెప్పుకోవాలనా? కారణం ఎందుకు తీసుకుంటున్నావు? నిద్ర రాదండి, అందుకే తీసుకుంటానండి. ఓహో, నీకు నిద్ర రాదంటే బలహీనత ఉన్నట్లే కదా. బలహీనతను చంపేస్తూ ఉన్నావు అంటే నీకేమవుతుంది? నువ్వు మత్తును లోపలికి తీసుకుంటున్నావు అని అంటే ఏమవుతుంది తెలుసా? రోగం వచ్చిందంటే ఇంజక్షన్ వేసినట్లే బుద్ధి పైకి వచ్చి పొడుస్తుంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని. ఆ బుద్ధికి ఇచ్చే మత్తే వైన్. అర్థమైనా? నువ్వు చేస్తూ ఉన్నటువంటి కర్మల్ని
నిరంతరం పొడుస్తూ ఉంటుంది. దానికి ఇచ్చే మత్తే వైన్. అప్పుడు స్లోగా ఏమవుతుంది, రోగానికి మందిస్తే రోగం వెళ్ళిపోతుంది కదా, బుద్ధికి మందిస్తే బుద్ధి కూడా వెళ్ళిపోతుంది స్లోగా. జీవితం ఒక ఆట బొమ్మలాగా అయిపోతుంది. జీవితంలో సుఖం అనేది ఉండదు. ఏ సుఖం అంటే భోగాలు ఉంటాయేమో కానీ శాంతి అనేది రాదు. ముక్తికి దగ్గర కావు, శ్రేయ మార్గాన్ని వదిలిపెట్టేస్తూ ఉన్నావు, శ్రేయ మార్గానికి దూరం అవుతున్నావు. సో కాకుండా నువ్వు మనసుని బుద్ధిని సరైన మార్గంలో నిలబెట్టే వాటిని ఆపి ప్రతి ఒక్కడూ సుఖపడాలని కానీ ప్రేమను కానీ బయటికి తీస్తున్నావా, నువ్వు గుర్తిస్తావు నేను దేహాన్ని కాదు పరమాత్మను అని. అప్పుడు నీ మైండ్ని కీప్ క్వైట్ అంటే బయట నుంచి ఎంత భయంకరమైన కష్టమైనా రానియండి, బయటే ఉంటుంది కదా అది. మై డియర్ మైండ్, ప్లీజ్ రిమెంబర్ మీ యాజ్ ద బ్రహ్మన్. అవునా? ఓ మనసా నన్ను గుర్తుంచుకో. ఏమని? అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఆత్మను గుర్తు చేసుకుంటే ఏం చేస్తుందండి? అది బయటే ఉంటుంది. మరి బయట కష్టాలు పెట్టేవాడు వాడు ఆయన చూసుకుంటాడు. మనకి ఎందుకే కర్మఫలాలు ఇచ్చేది నువ్వా ఈశ్వరుడా? అర్థమైందా? నువ్వు ఊరికే ఉంటే నా మీద పడదు, వాడిని కూడా పీక నొప్పుతాడు లోపల నుండే. ఎవరు నిన్న ఎవరో టీవీలో ఒక ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే రావణ బ్రహ్మ అని చెప్తున్నారు. రావణుడు బ్రహ్మదేవుడు మనవడు, సద్బ్రాహ్మణుడు, మహావిజ్ఞాని, రాముడు కంటే గొప్ప గుణాలు కలిగిన వాడండి అని. నీ మూర్ఖుడా, నువ్వు రావణుని పొగిడితే పొగిడావు కానీ రాముడితో పోలవడం ఏంటి? రావణాసురుడికి కూడా సద్గుణాలు ఇచ్చింది, టాలెంట్స్ ఇచ్చింది రాముడే. అర్థమైందా? రాముడు టాలెంట్స్ చూపించకపోయి ఉండొచ్చు, కానీ అవసరమైనప్పుడు వినియోగిస్తాడు. ఎవడు రాముడు? అనంతమైన పరమాత్మ, దాన్ని ఎప్పుడు దాటలేదు. రావణుడు ఎవడు? అదని గుర్తించలేక మర్చిపోయినవాడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.